హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇవాల్టి వ్లాగ్‌లో వచ్చేసి టెంపుల్ స్టైల్‌లో పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనము గుళ్ళో ఎప్పుడన్నా ప్రసాదం పెడితే ఒక కప్పులో ఇస్తారు కదా! మళ్ళీ సెకండ్ కప్ తీసుకొని తినాలి అన్నంత టేస్ట్ ఉంటుంది. అదే స్టైల్‌లో అంతే టేస్టీగా ఈ వీడియోలో పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను 1:30 గ్లాసు బియ్యం తీసుకున్నానండి. బియ్యంకి 3 గ్లాసుల వాటర్ యాడ్ చేసేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టేస్తున్నాను. హై ఫ్లేమ్‌లో 2 విజిల్స్ వస్తే సరిపోతుంది రైస్. కొద్దిగా పొడి పొడిగా ఉంటుంది, బావుంటుంది. అలానే ఇక్కడ నేను ఒక 50 గ్రాముల వరకు చింతపండుని ఒక గంట ముందే నానబెట్టి పెట్టానండి. గుజ్జు బాగా కలెక్ట్ చేసుకోవచ్చనేసి. చింతపండును కూడా బాగా పిప్పి మొత్తం సెపరేట్ చేసేసి ఆ గుజ్జునంతా కూడా కలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ రెండోసారి వేరే బౌల్‌లోకి వేసుకొని అందులో మళ్ళీ వాటర్ వేసుకొని చింతపండు ప్యూరీని మంచిగా కలెక్ట్ చేసుకొని ఒక బౌల్‌లో తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఒక టేస్టీ అండ్ సింపుల్ మసాలా చూద్దాము. ఈ మసాలా వల్లే అండి టేస్ట్ చాలా బావుంటుంది. ప్యాన్‌లోకి ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ ఉద్దిపప్పు వేసుకోండి. తర్వాత హాఫ్ టీ స్పూన్ మెంతులు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. లో ఫ్లేమ్‌లోనే పెట్టి మంచిగా లోపల వరకు వేగేంత వరకు ఫ్రై చేయండి. తర్వాత ఎండుమిర్చి 2 తీసుకున్నాను నేనిక్కడ. మీరు మీ టేస్ట్‌కి సరిపడా, కారానికి సరిపడా ఎండుమిర్చిని పెంచుకోండి లేదా తగ్గించుకోవచ్చు. ఈ మసాలా అంతా కూడా బాగా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు అది కొంచెం చల్లారితే బావుంటుంది. ఈలోపు మనము తాలింపు పెట్టేసుకుందాము. ప్యాన్‌లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు శనగగింజలు, ఒక గుప్పెడు జీడిపప్పు యాడ్ చేసుకొని ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. మనం ఆల్రెడీ ఎండుమిర్చి వేసాం కదా! పచ్చిమిర్చి చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత కొద్దిగా ఇంగువ, తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసి లో ఫ్లేమ్‌లో పెట్టి ఇది కూడా శనగగింజలు, కాజు ఇంకా బాగా లోపల వరకు వేగేంత వరకు మంచిగా ఫ్రై చేయండి. పచ్చిమిర్చి కూడా బాగా వేగాలి. మొత్తం బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందు కలెక్ట్ చేసుకున్నాం కదా చింతపండు నీళ్ళు, అది కూడా వేసేసుకోండి. వేసుకొని ఇప్పుడు అందులోకి టేస్ట్‌కి సరిపడా సాల్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోండి. పసుపు కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేస్తూనే ఉండండి. ఒక 2, 3 నిమిషాలు బాగా మిక్స్ చేస్తే ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయి చింతపండు గుజ్జు మాత్రం బాగా సెపరేట్ అవుతుంది. ఆయిల్ కూడా బాగా పైకి తేలుతుంది. అంతవరకు మంచిగా మిక్స్ చేస్తూనే ఉండండి. దగ్గరుండి మిక్స్ చేయండి. లో ఫ్లేమ్‌లో పెట్టి చేయండి. ఈ గ్యాప్‌లో మనము రైస్ అయిపోయింది కదా! రైస్‌ని కూడా స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత రైస్‌ని కూడా ఒకసారి చెక్ చేసుకున్నాను. రైస్ బాగా ఉడికిపోయింది. ఈలోపు మనకి చింతపండు గుజ్జు కూడా బాగా దగ్గర పడి ఆయిల్ పైకి తేలింది. ఈ స్టేజ్‌కొచ్చేంత వరకు మంచిగా మిక్స్ చేస్తూ ఫ్రై చేయండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైనా ఉప్పు తక్కువైతే ఈ స్టేజ్‌లోనే యాడ్ చేసేసుకోండి. తర్వాత రైస్‌ని కూడా వేసేసుకుంటున్నాను. రైస్ చూసుకుంటూ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి. వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా పొడి, అది కూడా వేసేసుకోండి. ఒకవేళ మసాలా పొడి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నా కూడా మనం అది స్టోర్ చేసుకోవచ్చు. ఒక 2, 3 మంత్స్ వరకు కూడా మంచిగా స్టోర్ చేసుకోవచ్చు. బావుంటుంది. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఆ మసాలా, రైస్ అంతా కూడా మనకి బాగా పట్టేలాగా పులిహోర బాగా మిక్స్ చేసేసుకోండి. వేడి మీద మిక్స్ చేసుకున్నా కూడా బానే ఉంటుంది. అసలేమి ముద్ద కట్టడం కానీ అలా ఏముండదు. చల్లారిన తర్వాత పొడి పొడిగా అయిపోతుంది. మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని ప్లేట్‌లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ఈ పండగకి. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతే వీడియో. బాయ్.